ఏయ్ ఆగు. నిన్ను వడ్డించమన్నది వాళ్ళకి. నా భర్తకి నా చేతులతో నేనే వడ్డిస్తాను. తిను శ్రీకర్. పోనీ నేనే తినిపించినా? శ్రీకర్, ఏంట్రా ఇది? ఇంట్లో ఏం జరుగుతుందో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏమైనా అర్థమవుతుందా? అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడే అవకాశం ఉందా అన్నయ్య? అందుకని నోటికి ఏదోస్తే అది మాట్లాడేస్తావా? నీ ఆవేశంతో ఇంకా సమస్యల్లో కూరుకుపోతావా? ఏం జరుగుతుందో కల్లారా చూసావు కదన్నయ్య, నీకంతా తెలుసు. నేను ఇంతకంటే ఏం చేయగలను? ఏం చేయగలను అన్నయ్య? తెలుసురా, అర్చన అన్యాయం అయిపోతుందని తెలుసు. నువ్వు నిస్సహాయుడు అయ్యావని తెలుసు. అసలు ఎందుకు ఇదంతా? అవసరమా? ఇప్పుడేం చెప్పినా రేణు తట్టుకునే స్థితిలో ఉందా? ఒప్పుకునే శక్తి ఉందా? అందుకని కట్టుకున్న భార్యను పని మనిషిని చేస్తావా? రేణు నిజాన్ని విని తట్టుకుని నిలబడేంత వరకు, నన్ను అర్థం చేసుకునేంత వరకు. ఇది చాలా ఘోరం రా. అర్చన కన్న కళలు, ఊహలు అన్ని ఒక్క క్షణంలో తారుమారైపోయాయి. అయినా ఎవరి కోసమో అర్చనకు అన్యాయం చేయడం పాపం రా. ఇవన్నీ కాస్ట్లీ చీరలు. ఒక్కో చీర ఖరీదు 10,000 పైమాటే. ఇవన్నీ మీకే. దేనికి రేణు ఇవన్నీ? ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టు చీరల షాప్ ని నట్టింట్లోకి తీసుకొచ్చాను బావగారు. కనిపించట్లా? ఈ చీరలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయే. వీటిలో నీకు కావాల్సినవన్నీ తీసుకో. బామ్మ, నీకు చెప్పాను కదా నీకు వెండి చేతికర చేయిస్తానని. ఇది తీసుకో బామ్మ. అక్క, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. చూడు. సుమిత్ర, అది అక్కడ పెట్టి లోపలికెళ్ళు. ఏంటి బావగారు, చీర నచ్చలేదా? నేనివ్వడం నచ్చలేదా? రేణు అంత ప్రేమతో ఇస్తుంటే కాదంటే ఏం బాగుంటుందని. అర్చన, ఇది నీకు. ఇది మామూలు చీర కాదు. దీని ఖరీదు 1000 రూపాయలు. నువ్వు ఇంటి పని మనిషివైనా జరగబోయే ఫంక్షన్లో నా స్టేటస్ కి తగ్గట్టుండాలి కదా. రేణు, అసలు ఈ ఫంక్షన్ ఏంటి? ఈ హడావిడేంటి? ఏం చేస్తున్నావు? సర్ప్రైజ్. ఆ రోజు నువ్వు థ్రిల్ ఫీల్ అవుతావు. అక్కర్లేదు, నాకిప్పుడే తెలియాలి. దేనికి ఫంక్షన్? శ్రీకర్, ఆ రోజు మనం పెళ్లి చేసుకున్నాక దురదృష్టవశాత్తు మనం దూరం అయిపోయాం. ఇప్పుడు నా రేంజ్ కి తగ్గట్టు, ఓ సారీ, మన రేంజ్ కి తగ్గట్టు కానీ విని ఎరుగని రీతిలో మన రిసెప్షన్ ని గ్రాండ్ గా అరేంజ్ చేయబోతున్నాను. రిసెప్షనా? రిసెప్షన్ ఏంటి? రిసెప్షన్ ఏంటని అడుగుతున్నావేంటి శ్రీకర్? మన మ్యారేజ్ రిసెప్షన్. ఎవరిని అడిగి చేస్తున్నావు? నా మ్యారేజ్ రిసెప్షన్ నేను ఎవరిని అడగాలి? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నన్ను అడగాలి. నేను నిన్ను అడుగుతుంటే అటు చూస్తావేంటి? చెప్పు, నీకు ఈ ఫంక్షన్ ఇష్టమా లేదా? నీకు ఈ ఫంక్షన్ ఇష్టమా లేదా? ఇష్టమే, నాకు ఇష్టమే. రా శ్రీకర్, రా. రేణు, రేణు, రా శ్రీకర్.